5,000 ఈ బడ్జెట్ లో పెట్టింది 5,000. మరి పోయినసారి కట్టుతున్న దానికే 3,000 తక్కువైనాయి కదా. మరి ఈ సంవత్సరం ఏమిస్తావు? 20 లక్షలు ఎట్లు ఇస్తావు? అంటే మొత్తం బోగసే, అన్ని బోగస్ మాటలే. ఒక్కరికి కూడా ఒక భూమి అనేది ఇలా పట్టా కానీ ఇవ్వకుండా 22,500 కోట్లు పోయినసారి కేటాయించని చెప్పి 5,000 మాత్రమే ఖర్చు పెట్టింది. 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇంత అబద్ధాలు, ఇంత అవాస్తవాలు, ఇన్ని అర్ధసత్యాలు, ఇన్ని బూటకాలు ఎక్కడ ఏ బడ్జెట్లో ఎవరు కూడా చెప్పలే. మొదటిసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇట్లా చెప్పడం తప్ప ఎప్పుడు కూడా ఎవరు కూడా అంచనాలు దగ్గరగా ఉంటాయి. బడ్జెట్ అనేది అంచనాలు అనేది 100 రూపాయలు ఖర్చు పెడతామంటే దగ్గర 80 రూపాయలు 90 రూపాయలు ఖర్చు పెడతాం. నువ్వు 22,500 కోట్లు బడ్జెట్ లో పెట్టి 5,000 ఖర్చు పెట్టినంటే 20% కూడా ఖర్చు పెట్టలే కదా. రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు ఇచ్చినావు, 1 రూపాయి ఖర్చు పెట్టలే. రైతు బంధుకి ఎంత ఇచ్చినావు? 16,000 కోట్లు, ఖర్చు పెట్టిందంతా 8,000 కోట్లు. ఏది తీసుకున్నావు నువ్వు 30, 40, 50, 20% తప్ప నువ్వు ఖర్చే పెట్టలే. మళ్ళీ ఇలా బడ్జెట్లు అన్ని కూడా మళ్ళీ ఏదో బడ్జెట్ సంక్షేమ బడ్జెట్ అది ఇదని చెప్తా ఉన్నారు. అంతేకాదు యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పిండు, ఇవ్వలే. చేయూత 4,000 రూపాయలు పింఛన్ ఇస్తా అని చెప్పిండు. అంటే నువ్వు చెప్పిన మహాలక్ష్మిలో 2,500 రాలే, రైతు భరోసాలో 15,000 రాలే, కౌలు రైతులకు రాలే, వ్యవసాయ కూలీలకు రాలే, ఇందిరా మిల్లు నువ్వు చెప్పిన విధంగా ఇంటికి ఎవరు ఇంటి జాగియలే, యువ వికాసంలో 5 లక్షల విద్యా భరోసా కార్డు రాలే, చేయూతలో 4,000 పింఛన్ రాలే. మరి నువ్వు 6 గ్యారెంటీలు అన్ని అమలు చేసిన అబద్ధాలు ఎట్లా చెప్తావు? నువ్వు ఇచ్చిన ఇది అందరికి మళ్ళీ దానికి బాండ్ పేపర్లు ఇచ్చి చేతిలో పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు బ్యాంకులో దాచిపెట్టుకోండి, లాకర్లు ఉంటే పెట్టుకోండి, మర్చిపోద్ది. ఇది నేను సంతకం చేసి ఇస్తున్నా, 100 రోజుల లోపల ఇది పట్టుకొని ఇస్తే మీకు పింఛన్ వస్తుంది, రాజీవ్ వికాస్ వస్తుంది, 2,500 వస్తాయి. ఎన్ని మాటలు మాట్లాడిండ్రు, పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. అంతేకాదు తులం బంగారం నేను చెప్పిన ఇంతకుముందు తులం బంగారం కోసం ఇంట్లో కూడా బడ్జెట్ పెట్టలే. ఇక మా అక్కల జిల్లాలందరూ కూడా మర్చిపోవాల్సిందే. తులం బంగారం ఏమైనా వస్తా అనుకుంటే కూడా రాదు, జాబ్ క్యాలెండర్ రాదు. అందుకే బడ్జెట్ జనరల్గా ఏంటంటే మనందరం ఆలోచించాం, టీచర్లో మిగతా వాళ్ళు అది మాకు పెట్టినా లేదని చెప్పేసి అని అంటాం. ఏది కూడా ఏ వర్గానికి కూడా 6 గ్యారెంటీలు అనేది అమలుకి ఇవ్వలే, ఇల్లు కట్టడానికి ఇవ్వలే, రైతులకు సంబంధించి పెంచుతారంటే ఇవ్వలే, ఉద్యోగులకు కానీ వాళ్ళకి కానీ పెన్షన్ కానీ వాళ్ళకి ఇవ్వలే, చిన్న ఉద్యోగులు చిరు ఉద్యోగులకు ఇవ్వలే. మరి ఎవరికి ఇచ్చిండ్రు? ఎవరికి ఏం లేదు. వాడు ఏమన్నట్లయితే 8 లక్షల కోట్లు అప్పు తెచ్చామని చెప్పి పదే అబద్ధాలు చెప్తున్నారు. ఇవాళ గత ప్రభుత్వం ఎంత అప్పు చేసిందని చెప్పేసి రఘునందన్ రావు గారు ఎంపీ గారు మెదక్ ఎంపీ మాట్లాడితే ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం RBI లెక్కలు తీసుకొని కాగ్ లెక్కలు తీసుకొని చెప్పింది. మొత్తం 3,80,000 కోట్లు, 2,80,000 కోట్లు డైరెక్ట్ ఇచ్చినాం, 1,00,000 కోట్ల రూపాయలు మాత్రం గ్యారెంటీల ద్వారా ఇచ్చినాం, మొత్తం 3,80,000 కోట్లు అని చెప్పింది. మనం 10 సంవత్సరాలలో 3,80,000 కోట్లు వేస్తే ఈ 2.5 సంవత్సరాల్లో 28 నెలల్లో వాళ్ళు తెచ్చింది 3,47,000 కోట్లు. మనం 10 సంవత్సరాలు తెచ్చింది 3,85,000 కోట్లు. మేము తెచ్చినాం, కాళేశ్వరం కట్టినాం, సిద్ధరామ ప్రాజెక్టు కట్టినాం, మన పాలేరు దగ్గర భక్తరామదాస్ కట్టినాం, పాలమూరు ఎత్తిపోతుల పథకం, రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కట్టినాం, సెక్రటరియట్ కట్టినాం, కలెక్టరేట్ కట్టినాం, జనగామలో మెడికల్ కాలేజ్ కట్టినాం, నర్సింగ్ కాలేజ్ ఇచ్చినాం, రైతు వేదికలు కట్టినాం, పింఛన్లు 200 ఉంటే 2,000 చేసినాం. మేము చేసినవి కట్టినవి అవపడుతున్నాయి కదా. వరంగల్ హెల్త్ సిటీ కోసం అని చెప్పి 24 అంతస్తులతో అత్యంత పెద్దగా 1,500 కోట్లు పెట్టి కట్టినాం. దేవాలయంలో 15,000 కోట్లు పెట్టేసి మొత్తం కూడా వాటర్ వచ్చేటట్టు చేసినాం. ఇరిగేషన్ లో పెట్టినాం, వ్యవసాయంలో చేసినాం. 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరుగా వాళ్ళకి వేసినాం. 1,35,000 మందికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినట్లయితే 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చినాం.
రైతు బీమా అని. మనం చేయండి ఏంది, వీడు కొత్త చేసింది ఏంది? కాబట్టి అన్ని మోసాలే. ఈ యొక్క బడ్జెట్ అనేదే పెద్ద మోసం, పెద్ద డొల్లా, దగాకోరు బడ్జెట్, జీరో వాల్యూ బడ్జెట్. కాబట్టి ఇది కూడా మనం మన యొక్క మిత్రులందరూ కూడా ఇక్కడున్న ప్రజానాయకానికి కూడా తెలియాలి. 6 గ్యారెంటీల కోసం 6 పైసలు కూడా పెట్టలేదని. చిన్న సన్నకారు రైతులు మిగతా వాళ్ళందరూ ఆశించిన విధంగా ఎక్కడ కూడా ఎందులో కూడా వ్యవసాయానికి కూడా ఎక్కువ ఇయ్యలే, ఇరిగేషన్కి ఇయ్యలే. కాబట్టి ఖచ్చితంగా ఈ బడ్జెట్ సరైనది లేదు, డొల్లా బడ్జెట్ అని చెప్పేసి మీ ద్వారా మా జనగామ నియోజకవర్గ ప్రజలకు, జనగామ జిల్లా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నాకు జనగామ ప్రజల ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఈ 2.5 నెలల్లో ఎప్పుడు కూడా ఇక్కడున్న సమస్యలు లేవనెత్తడానికే ప్రయత్నం చేస్తున్నా. జనరల్గా ఒక ఎమ్మెల్యేకు మాట్లాడడానికి అవకాశం చాలా తక్కువ సార్లు వస్తుంది. కానీ మా పార్టీ నాయకత్వం నాకు 3 సార్లు కూడా ఇప్పుడు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడే అవకాశం కూడా ఇచ్చింది. ఈసారి కూడా గవర్నమెంట్ ప్రసంగం మీద మాట్లాడింది మీరు అందరూ చూసిండ్రు. వాళ్ళు ఏదో చెప్పినాం, జొన్నలు కొంటలేరు. జొన్నలు 2400 రూపాయలు దాని యొక్క రేటు ఉంటే 1600, 1700 వస్తున్నాయి. నేను అకాల వర్షం పోతే అది కూడా కొంత నష్టం జరిగింది. ఇవాళ మేము మొత్తుకొని ప్రదర్శన చేసి అందులో కొట్లాడితే ఇవాళ సెంటర్స్ మొక్కజొన్న కేంద్రాలు ఓపెన్ అవుతున్నాయి. మొక్కజొన్న కేంద్రాలు ఇవాళ ఓపెన్ కావడానికి కారణం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం తప్ప మరొకటి కాదు. అన్ని సమస్యల మీద మాట్లాడుతున్నాం. మన దగ్గరనే కూడా మొత్తం ఇవాళ గానుగపాడ బ్రిడ్జి కోసం 4 మంత్రులను అడగాల్సి వచ్చింది.